ప్రపంచంలో అంతగా అడ్మిరేషన్ అందుకున్నటువంటి పర్సన్స్ నాకు తెలిసి యేసుక్రీస్తు తర్వాత మరెవరు లేరు. గాంధీ గారి కాలంలో గాంధీ గారు చనిపోయినప్పుడు ప్రపంచం మొత్తం శోకించింది. పెద్ద పెద్ద ప్రపంచంలో ఉన్నటువంటి పత్రికలు ఎడిటోరియల్స్ ఖాళీగా వదిలిపెట్టారు. మరొకసారి క్రీస్తుని సెలవు వేస్తారు అని చెప్పారు ఆయన హత్య జరిగినప్పుడు. ఇట్లా చాలామంది చాలా గొప్పగా ఆయన్ని ప్రస్తుతించారు. ఆయన జీవితకాలంలో ఆయన కోట్ల మందిని కదిలించినటువంటి మనిషి, భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి తిరుగులేనటువంటి నాయకుడు. కారణం ప్రత్యక్షంగా, స్వాతంత్రం కాకుండా బహుముఖంగా అనేక విషయాల మీద పనిచేసినవాడు, గ్రేట్ థింకర్, మానవజాతి చరిత్రలోని గ్రేట్ థింకర్. అలాంటి మనిషిని ఒక దుర్మార్గుడి కింద, కుట్రపూరితమైనటువంటి వ్యక్తి కింద పిక్చరైజ్ చేయడం జరుగుతుంది. నేను నిన్న ఒక పత్రికలో వ్యాసంలో చదివాను. ఒక పార్టీకి సంబంధించినటువంటి, నేను ఎమ్మెల్యేనో ఏదో నాకు తెలియదు కానీ, నేను ఒక వ్యాసం రాస్తా. ఇది గాంధీ గారు ఆంధ్రాభివృద్ధిని కోరుకోలేదు, దీనదయాళ్ ఉపాధ్యాయ కోరుకున్నాడు, మామూలు కామన్గా రాశాడు. అంటే నీకు తెలియదు ఆ మాత్రం అన్నట్టుగా సీఎంకి చెప్తూ రాశాడు. ఆ వాక్యం చదివి నేను ఆశ్చర్యపోయాను. ఎంత ధైర్యం, ఆ వాక్యంలో ఎంత పొగరు, ఒక అబద్ధం చెప్పడానికి. ఏ బేసిస్ మీద ఆయన ఆంధ్రాభివృద్ధి కోరుకోలేదు నేను చెప్పదలుచుకోవడం నాకు అర్థం కాదు. దౌర్భాగ్యం అంటే నేను ఇప్పుడు ఆలోచించాను. అవును కదా, ఆయన కోరుకున్నాడంటే నమ్మించాలి. కానీ 25 సంవత్సరాల క్రితం విజయవిహారంలో నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తెలుగు రాష్ట్రాల మేధావులతో తలపడుతున్నాను. ఏదో సందర్భంలో వ్యాసం రాస్తున్నాను. అప్పుడు విజయవిహారం మీద వాళ్ళు దాడి చేశారు. నేను రిప్లై చెప్తున్నాను. చెప్పేటప్పుడు గాంధీ గారి ప్రసక్తి వచ్చినప్పుడు నేను రాశాను, అల్టిమేట్ రెవల్యూషనరీ అంటే ఇంతకంటే విప్లవకారుడు ఉండడం సాధ్యం కాదని రాశాను. జీవితంలో ప్రతి ఒక్క పార్శ్వంలో విప్లవం కోరుకున్నాడు. ఆయన విప్లవించాడు. మనిషి వెళ్ళలేనంత దూరం వెళ్ళాడు. ఇంతకు దాటి అప్పుడు ఉండలేడని చెప్పాను నేను. దానికి ఏమో రాశాను. ఇవాళ ఆయన్ని దళితులకి కాకుండా చేశారు, వాళ్ళు తిట్టుకుంటారు. ఎవరి గురించి రక్తం ఎముకలు ఇచ్చాడో ఆ ప్రజలకు ఆయన శత్రువు కింద చూపించారు. ముస్లింలు తిట్టుకుంటారు, హిందువులు అందరూ తిట్టుకునే పరిస్థితి తెచ్చారని 25 ఏళ్ల కింద రాశారు. అప్పుడు ఎవరో ఒక ఆయన నాకు రిప్లై రాస్తా, అలా ఆయన చెప్పాడు, ఆయన కూడా ప్రపోజ్ చేసుకునే అధికారం ఇద్దాం లేదండి. నువ్వెవరు నాకు అధికారం ఇవ్వడానికి, అవకాశం ఇవ్వడానికి? ఎవరి దేశం ఇది? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఏం జరుగుతుంది అసలు దేశంలో? నిన్న రాత్రి నేను 2-3 రోజుల క్రితం నాది పాత స్వత్రిమేస వీడియోలో చిన్న పీసెస్ పెడుతున్నప్పుడు, అది మొత్తం స్పీచ్ కాదు, దానికి ఒక తమ్లైన్ పెట్టి రిలీజ్ చేసాం. ఒక 4 నిమిషాలు 3 నిమిషాల క్లిప్పింగ్. దానికి వీళ్ళిద్దరూ గాంధీ నెహ్రూ మహాత్ముల, లేకపోతే గాడ్సేను సావర్కర్, వీళ్ళలో ఎవరు మహాత్ములు అనేది ఉంది హెడ్డింగ్. దానికి ఒక పెద్ద మనిషి నాకు జవాబు రాశాడు. ఆయన చాలా ఆధ్యాత్మికవేత్త. నాకు ఒక మెసేజ్ పంపించాడు. ఆ వీడియోని ఇలాగా దాన్ని చూపిస్తూ అటాచ్ చేస్తూ రాశాడు. ఏమనంటే, ఎవరి అనుభవాన్ని, వ్యక్తిగత అనుభవాలను బట్టి, ఎవరి ధ్యేయాలను అర్థం చేసుకునే బట్టి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు మహాత్ములే, వీళ్ళు మహాత్ములే, ఒకళ్ళే మహాత్ములని మీరెందుకు అనుకుంటున్నారు? వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీకు ఉండొచ్చు. దాన్ని ఏమన్నాడంటే, ఆయన వర్డింగ్, సేవ, సమర్పణ, త్యాగం వాళ్ళందరికీ ఉన్నాయి, అందరూ మహాత్ములు అనుకుంటే పోలేదాన్ని. అది చదివిన తర్వాత నాకు తలంతా గిర్రమని తిరిగింది. నేను ఆయనకి మళ్ళీ వివరంగా, నాకు ఓపిక లేదు, ఇప్పుడు 2 ఎప్పుడో మెసేజ్ పెట్టా మళ్ళీ. ఏమనంటే, హిట్లర్ చాలా ఆదర్శప్రాయుడు. హిట్లర్ 80 లక్షల మంది చంపేశాడు ప్రపంచంలో, గ్యాస్ ఛాంబర్స్లో అత్యంత క్రూరంగా. అతని విధానాలు చాలా ఆదర్శమైనవి, దీన్ని భారతదేశంలో అమలుపరచాలి, భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు ఉండక్కర్లేదు అని ఒక వ్యక్తి చెప్పాడు. ఆయన సమాజహితం కోరుతున్నట్టు మీకు అనిపిస్తే నాకు అనిపించడం కష్టం, నేను అనుకోలేదు. అలాగే లోకవంద్యుడైనటువంటి మహాత్ముడిని అతను హత్య చేశాడు. అతను మహాత్ముడు అవడానికి నేను అంగీకరించాను. అతను సమాజహితం కోరుతున్నట్టు నేను ఒప్పుకోను. మీ దృష్టిలో హతుడు, హంతకుడు ఇద్దరు మహాత్ములే, ఇద్దరు సేవాగుణం కలిగిన వాళ్ళే, ఇద్దరు త్యాగమూర్తులే, ఇద్దరు సమర్పణ. ఏంటిది? మర్డర్డ్ అండ్ మర్డరర్, హతుడు హంతకుడు ఇద్దరు అవడానికి అవకాశం లేదు. మీరు ఓపెన్ డిక్లేర్ చేయండి, మర్డరర్ గొప్పవాడని చెప్పండి. మీరు చెప్పండి, హంతకుడు గొప్పవాడు, న్యాయంగా చెప్పండి, చెప్పు నువ్వు.
అలా కాకుండా ఇద్దరు గొప్పవాళ్ళు అంటే ఎందుకు దొంగ మాటలు ఎందుకు? ఇద్దరు ఎలా గొప్పవాళ్ళు అవుతారు? చచ్చిపోయినాడు గొప్పవాడు అయితే కనుక చంపినవాడు దుర్మార్గుడు కావాలి, చంపినవాడు గొప్పవాడు అయితే చచ్చిపోయినాడు దుర్మార్గుడు కావాలి. టేక్ ఎ స్టాండ్, యు హ్యావ్ గట్స్, ఇది దమ్ముంటే. మీరు ఆ విషయం 48 చెప్పాల్సింది. గాడ్సే యొక్క సోదరుడైనటువంటి వినాయక గాడ్సే అనేది ఉందని పేరు, ఆయన చెప్పాడు మమ్మల్ని మోసం చేసింది ఈ బీజేపీ నాయకులంతా, మా పేరు మేము కాకపోవడం ఏంటి, మమ్మల్ని పక్కన పడేశారు, గాడ్సే పేరు ఎవడు తీయట్లేదు, వెంటనే మాకు సంబంధం లేదని చెప్పారు. వెల్లుపిళ్ళ ప్రభాకరన్ రాజీవ్ గాంధీ చంపించిన తర్వాత వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేదన్నాడు. అది వాళ్ళ సిస్టమ్. అది నేను అంటాను, నీకు దమ్ముంటే 48 నుంచి ఇవాళ దాకా గాడ్సే బొమ్మ పెట్టి ప్రచారం చేయాల్సింది, మీరు చెప్పాల్సింది ఎందుకు మర్డర్ చేశారు. ఎన్ని నాటకాలు అన్నీ వేశారు ఇప్పటిదాకా. నేను గురు గోల్వాల్కర్ స్టేట్మెంట్ చూపిస్తాను, గాంధీ మహాత్ముడు అని చెప్పాడు. ఆయన ప్రపంచం అంతా గౌరవించే మహాత్ముడు కూడా చెప్పాడు. మొన్న కూడా ఈయన భాగవత్ గారు చెప్పాడు. వాళ్ళ శ్రేణులు అన్ని రకాలైన విషయాలు చెబుతారు ఆయన మీద. వాళ్ళకి తెలుసా విషయం, వాళ్ళు తెలియనిదేమి కాదు. శ్రేణులన్నీ అన్ని రకాల పాములు బుసలు కొట్టే విషయాలు చెబుతుంటే పైన నాయకుడు అని చెప్పి ఆయన మహాత్ముడు అని చెప్తాడు. ఎందుకు అని అడుగుతాడు. ఎందుకు ధైర్యం లేదా నీకు నువ్వు అనుకున్న విషయాన్ని చెప్పడానికి? నువ్వు స్వీట్లు పంచుకున్నావు కదా, చెప్పచ్చు కదా దమ్ముంటే. ఇది నాటకం ఎందుకు? భారతీయ జనతా పార్టీ పెట్టినప్పుడు 1980లో ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏమని చెప్పారంటే గాంధీ సోషలిజం అని చెప్పారు. ఆ పార్టీ ఎమ్మెల్యే నేను అడుగుతున్నాను, ఆయన అందరి మేలు కోరకపోతే ఎందుకు చెప్పావు ఆ సిద్ధాంతం అని అడుగుతున్నాను. ఎందుకు చెప్పావు సిద్ధాంతం? ఎవరిని మోసం చేయడానికి? నువ్వు చెప్తావు కదా అందరి మేలు కోరలేదని. మేము చెప్తావు ఎవరి మేలు కోరాడు ఆయన. ఇంత దారుణమైనటువంటి వంచన నేను ఎక్కడ చూడలే. దుర్మార్గుడు కూడా దుర్మార్గత్వంలో నిజాయితీ ఉండాలి, వంచకుడికి వంచనలో నిజాయితీ ఉండాలి. వీళ్ళు వంచలకే వంచకులు, మోసగాళ్ళకి మోసగాళ్ళంటారు ఆ టైప్ వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ అభిప్రాయం ఎప్పుడు చెప్పరు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు డిక్లేర్ చేయరు. మొన్న ఎవరో వాళ్ళు ఎందుకు తప్పు మీరు చెప్పండి అంటే వాడు చెప్తే కదా, వాడు అభిప్రాయం ఏంటి చెప్తే కదా. ఇప్పటిదాకా బాబరీ మసీదుని కూలగొట్టిన రోజు శౌర్య దివస్ అని ఒకసారి చెప్తాడు, విచారకరమైన రోజున ఒకటి చెప్తాడు, అన్యాయమైన ఒకటి చెప్తాడు, మర్చిపోవాల్సిందే కూలగొట్టింది గుడిని అని కూడా చెప్తాడు. రకరకాల స్టేట్మెంట్స్. అందరూ పెద్దవాళ్ళు వాళ్ళు. సిగ్గు లజ్జాలైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. సర్దార్ పటేల్ నేను చాలా అభిమానిస్తాను, గ్రేట్ లీడర్ నాకు తెలుసు. నేను సర్దార్ పటేల్ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నాను మొన్న చెప్పాను. ఎవరికో అడిగితే ఆయన అభిప్రాయాలకి కట్టుబడి మీ సంస్థను తిడతాను నేను, గాంధీ గారు చంపిన విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని మీకు రాశాడు ఆర్ఎస్ఎస్గా అని చెప్పాను. మీరు సర్దార్ పటేల్ని అభిమానిస్తే ఆ కింద రాయండి, మీరు విగ్రహం పెట్టారు కదా దాని కింద రాయండి, మహాత్ముడిని చెప్పినటువంటి విషయాన్ని మీరు ప్రొడ్యూస్ చేశారని నాకు చెప్పాడు. మీకు డైరెక్ట్గా రాశాడు. మీ గురు గోల్వాల్కర్ రాసిన ఉత్తరాన్ని మీరే ప్రింట్ చేశారు, నేను ప్రింట్ చేసింది. ట్రూత్ డ్రిప్స్ అని మీ దగ్గర తిరుగుతుంది పుస్తకం, అది రాయండి అక్కడ ఫస్ట్. ఎందుకు ఆ విషయాన్ని ప్రొడ్యూస్ చేశారని అడుగుతా. తర్వాత ఎందుకు ఆ విషయాన్ని ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తాం, ఎందుకు ఆ విషయాన్ని కోట్ల మందికి పంపిస్తున్నాం అని అడుగుతాను నేను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.